ఆరవ్ కొత్త నగరానికి ట్రాన్స్ఫర్ అయ్యి చవకైన అద్దెగది తీసుకున్నాడు. గది బాగానే ఉంది, కాని గోడపై ఒక వింత నోటు ఉంది. ఎలా పడుకుంటావో అదే పొజిషన్లో నిద్రపోకు. ఇల్లు యజమాని ఆరవ్ నవ్వేశాడు. ఇలాంటి రూలేంటి? కాని యజమాని చాలా సీరియస్గా అన్నాడు. బిడ్డా, ఈ ఇల్లు మనుషులను క్రమబద్ధం చేస్తుంది, భూతాలు కాదు, గదికే జీవముంది. ఆరవ్ దీనిని అబ్బురమనుకుని పట్టించుకోలేదు. మొదటి రాత్రి అతను ఎడమవైపు తిరిగి నిద్రపోయాడు. పొజిషన్ మార్చడం మర్చిపోయాడు. రాత్రి 3:11కి ఏదో రాపిడి శబ్దం, ఫర్నిచర్ జారుతున్నట్టు. అతను లేచి చూశాడు. అలమారీ స్థానమే లేదు. టేబుల్ మరో మూలలో ఉంది. గది మొత్తం మారిపోయింది. రెండో రాత్రి ఈసారి అతను పొట్టమీద పడి నిద్రపోయాడు. ఉదయం లేచి చూస్తే అతను నేలపై కూర్చుని ఉన్నాడు, వెనుక నిటారుగా, చేతులు మోకాలిపై, ఏదో అతన్ని అలా అరేంజ్ చేసినలుగా. ఫోన్ మంచంపై మధ్యలో ఉంది. దిండు గోడకు నిల్చుని ఉంది. మూడో రాత్రి యజమానిని ప్రశ్నించాడు. అతను చల్లగా చెప్పాడు, ఈ ఇల్లుకి అస్తవ్యస్తమంటే ఇష్టం లేదు.